హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈ రోజు మనం ప్రీమియర్ లో ఇన్వర్ట్ ఎఫెక్ట్ అనేది ఎలా చేయాలి అనేది చూద్దాము. ఓకే, ఇది చాలా మూవీస్ లో కూడా ఈ ఇన్వర్ట్ ఎఫెక్ట్ అనేది వాడారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వీడియోని అయితే తీసుకున్నాను. దాంట్లో ఓన్లీ వీడియోని మాత్రమే నేను ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి ఇక్కడ నేను స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ పెట్టుకున్నాను. స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నేను హాల్ట్ పట్టుకుని పైకి అయితే ఇంకొక వీడియోని డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ ఉంటాయి కదా మనకి. ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్ లోకి వెళ్దాము. ఎఫెక్ట్స్ లోకి వచ్చేసి ఇన్వర్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ మనకి ఇన్వర్ట్ అని వచ్చేస్తుంది. ఈ ఇన్వర్ట్ ని తీసుకొని డ్రాగ్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సెకండ్ వీడియో ఉంది కదా, ఇక్కడ మనం తీసుకున్నది దాని మీదకైతే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఇన్వర్ట్ అయితే అయ్యింది. ఇన్వర్ట్ అయిన తర్వాత మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్ లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో ఇక్కడ చూడండి, ఈ ఎఫెక్ట్ కంట్రోల్స్ లో కూడా బ్లెండ్ మోడ్స్ ఉన్నాయి కదా, ఈ బ్లెండ్ మోడ్స్ లో వచ్చేసేసి ఇక్కడ డిఫరెన్స్ అని ఉంది. మీరు డిఫరెన్స్ ని అప్లై చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. చూడండి, ఇలా వస్తుంది అనమాట. అంటే ఇన్వర్ట్ లో మళ్ళీ డిఫరెన్స్ అని పెట్టినాము. ఓకే, ఇది ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ ఇంకొక ఛానల్ కూడా ఉంది, ఛానల్స్ అని. ఇక్కడ చూడండి, ఈ ఛానల్స్ లో వచ్చేసి లైట్నెస్ అన్నాం అనుకోండి, ఇలా వస్తుంది. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ లాగా కనపడుతుంది అనమాట. ఓకే, ఇలా డిఫరెంట్ గా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు బ్లెండ్ మోడ్స్ అనేవి ఉన్నాయి కదా, బ్లెండ్ మోడ్ నేను ఓన్లీ డిఫరెన్స్ అనేది మాత్రమే పెట్టున్నాను. ఈ డిఫరెన్స్ కాకుండా ల్యూమినాసిటీ అని, ఇది చూడండి ఇంకొంచెం డిఫరెంట్ గా కనపడుతుంది. తర్వాత కలర్ అని, ఓకే కలర్ అయితే నార్మల్ గానే కనపడుతుంది. సాచురేషన్ చూడండి, ఇది డివైడ్ పిక్సెల్స్ ని డివైడ్ చేసి చూపిస్తుంది, కలర్ పిక్సెల్స్ ని. ఇది సబ్ట్రాక్ట్, ఇది ఎక్స్క్లూజన్. మనం పెట్టింది వచ్చేసి డిఫరెన్స్ అనమాట. ఓకే, మీకు ఏది కావాలి అనుకుంటే దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను ఒక సౌండ్ ఎఫెక్ట్ అయితే పెట్టున్నాను. చూడండి, ఇప్పుడు నాకు ఈ వీడియో అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నార్మల్ గా ప్లే అయ్యి, నార్మల్ గా ప్లే అయిన తర్వాత ఇక్కడ నుంచి బ్లాక్ అండ్ వైట్ అనేది రావాలి. అంటే నేను అప్లై చేసిన ఇన్వర్ట్ అనేది అప్లై అవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి ఎటో చూస్తున్నట్టు వస్తుంది కదా. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత కెమెరా దగ్గరికి అయితే, కెమెరా వైపు అయితే చూస్తున్నట్టు ఉంది. సో ఇక్కడ నుంచి నేనైతే ఎఫెక్ట్ ని అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత ఇది కూడా ఫ్రేమ్ బై ఫ్రేమ్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ ఉన్నాం కదా. నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళి జూమింగ్ చేసుకోండి. ప్లస్ కొడితే జూమింగ్ అవుతుంది. సి తీసుకొని ఓకే, నెక్స్ట్ మళ్ళీ యారో ప్రెస్ చేయండి, కట్, మళ్ళీ యారో 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 కట్. ఇలాగా ఫ్రేమ్ బై ఫ్రేమ్ మీరు కట్ చేసుకుంటారండి. ఇది మీకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ కట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఏదన్నా హీరో ఇంట్రడక్షన్ కానీ లేదా ఏదన్నా సీన్ ని హైలైట్ చేయడానికి ఈ మ్యూజిక్ కి తగ్గట్టు ఈ ఎఫెక్ట్ అయితే మీకు ఇన్వర్ట్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట చూడటానికి. సో మీ ఇష్టం, మీకు కావాల్సిన చోట మీరు దీన్ని వాడుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇంతవరకు అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను సెలెక్షన్ టూల్ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని సెకండ్ ఫ్రేమ్, ఫోర్త్ ఫ్రేమ్, సిక్స్త్ ఫ్రేమ్, ఇలా ఫ్రేమ్ బై ఫ్రేమ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సెలెక్ట్ చేసి డిలీట్ అన్నాను. ఒకసారి నేను దీన్ని అయితే నేను ప్లే చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ప్లే చేస్తున్నాను. ఇది నార్మల్ గా ఉంది. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆ మ్యూజిక్ కి తగ్గట్టు చూడండి. ఓకే, ఈ మ్యూజిక్ కి తగ్గట్టు చాలా బాగుంటుంది ఎఫెక్ట్ అనేది. హీరో ఇంట్రొడక్షన్ కి అయితే చాలా బాగుంటుంది. ఓకే,
ఓకే, ఈ విధంగా అయితే మీరు ఎఫెక్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.